హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఈజీగా అండ్ సింపుల్గా టూటీ ఫ్రూటీని ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ టూటీ ఫ్రూటీని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దానికోసం నేను పపాయ తీసుకున్నా, కావాలంటే మీరు వాటర్ మిలన్ తోటి కూడా చేయొచ్చు. బట్ నేను పపాయ తీసుకున్నా. పపాయని మొత్తం పీల్ చేసుకోవాలి. టోటల్గా మంచి నీట్గా పీల్ చేసుకోవాలి. నీట్గా పీల్ చేసుకున్న తర్వాత దాన్ని వాష్ చేయాలి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేయాలి. చూడండి, కట్ చేసిన తర్వాత సీడ్స్ తీసేయాలి. మంచిగా నీట్గా తీసేయాలి. కావాలంటే మీరు పుచ్చకాయతో కూడా వేసుకోవచ్చు, దాంతో కూడా బాగుంటుంది. చూడండి, పపాయని చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నా నేను. అలా మంచిగా చేసుకోవాలి. తర్వాత హీట్ వాటర్లో ఈ పపాయ పీసెస్ని అన్నీ అలా వేసుకోవాలి. హీట్ వాటర్లో వేసుకోవాలి. కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు పపాయను ఉడికించాలి. కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. తర్వాత నేను 1 కప్ పపాయ పీసెస్కి 1 కప్పు చక్కెర తీసుకున్నాను. చూడండి, అలా కొన్ని వాటర్ పోసుకున్నా. వాటర్ మరుగుతున్నప్పుడు ఆ పీసెస్ వేసుకోవాలి. కొంచెం లేత పాకం వచ్చేంత వరకు పపాయని ఉడికించాలి. చూడండి, నాకు కొంచెం లేత పాకం వచ్చేంత వరకు ఉంచుకున్నా. తర్వాత నేను 3 ఫుడ్ కలర్స్ తీసుకున్నా. యాపిల్ గ్రీన్ కలర్, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్, లెమన్ ఎల్లో కలర్. 3 ఫుడ్ కలర్స్లో కొంచెం కొంచెం మీ పపాయ పీసెస్ అందులో వేసిన. మిగిలిన చక్కెర వాటర్ కూడా ఇందులో పోయండి. చూడండి, అలా వస్తుంది. వీటిని 8 అవర్స్ పాటు అట్లే ఉంచాలి. ఉంచితే అవి బాగా నాని మనకి టూటీ ఫ్రూటీ వస్తుంది. తర్వాత 8 అవర్స్ నానిన తర్వాత మీరు పేపర్ పైన వాటిని ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలి కన్నా ఆరబెట్టచ్చు, లేకుంటే సన్ రైజ్ అన్నా చేసుకోవచ్చు. చూడండి, సన్ రైజ్ చేస్తే అవి గట్టిగా అయితే, ఫ్యాన్ గాలికి అయితే బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీరు ఎప్పుడైనా బన్ పైన దేనిపైన అయినా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ సింపుల్గా టూటీ ఫ్రూటీని మీరు కూడా ఇంట్లోనే రెడీ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.